అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 179. అతను నావాడు. ఇక స్టోరీకి వెళ్తే, స్నేహ కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం లేదని రంగా చెప్పడంతో అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వాళ్ళంతా స్నేహకు ధైర్యం చెప్పి ఇంకొన్ని రోజులు ఆమెను అక్కడే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో స్నేహ అందుకు ఒప్పుకుంది. మరోవైపు ఉదయాన్నే నిద్రలేచిన అక్షయ్ తీరిగ్గా టీవీని ఆన్ చేసి న్యూస్ ఛానల్ను ప్లే చేశాడు. అప్పుడు అందులో వస్తున్న న్యూస్ చూసి అతను ఆశ్చర్యపోయాడు. ప్రపంచంలో ఇక వేరే ముఖ్యమైన వార్తలు ఏవీ లేనట్టు ఆ న్యూస్ ఛానల్ యాంకర్ ఉదయాన్నే తన న్యూస్ను అక్షయ్ పెళ్లి వార్తతో మొదలుపెట్టింది. వేద గ్రూప్ CEO మిస్టర్ అక్షయ్, ధాత్రి ఎంటర్ప్రైజెస్ MD మిస్ ధాత్రిల పెళ్లి త్వరలోనే జరగబోతోంది. మీ అందరిలాగే నేను కూడా ఆ పెళ్లి గురించి విశేషాలు తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అంటూ న్యూస్ యాంకర్ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతోంది. అది చూసిన అక్షయ్, వీళ్ళకి ఇంతకన్నా ఇంపార్టెంట్ న్యూసే దొరకలేదా అని విసుక్కుంటూ టీవీ ఆఫ్ చేసి రిమోట్ కంట్రోల్ పక్కన పడేశాడు. అసహనంగా బెడ్ మీద నుంచి కిందకు దిగి ఆ రూమ్ కిటికీలో నుంచి దూరంగా చూస్తూ, స్నేహ, అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఎక్కడున్నావు? నీకోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా? నువ్వు నాకెందుకు కనిపించడం లేదు? ఏది ఏమైనా సరే నేను నిన్ను కనిపెట్టే తీరుతాను అని మనసులోనే బాధపడ్డాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వచ్చాడు. అప్పటికే అక్కడ కూర్చొని తన కోసం ఎదురు చూస్తున్న రాజేశ్వరి రఘునందన్లు చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అంత ఉదయాన్నే అక్కడికి వచ్చారంటే ఏదో విషయం ఉండే ఉంటుందని అతను మనసులోనే అనుకున్నాడు. రాజేశ్వరి కిందకు దిగి వచ్చిన తన కొడుకుని చూసి నవ్వుతూ, అక్షయ్ వచ్చావా? ఈరోజు మేము నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకున్నాం, అందుకే ఉదయాన్నే ఇక్కడికి వచ్చేసాం అని అంది. ఆ మాటకు అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందున్న చైర్లో కూర్చొని అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ వైపు చూసి, అన్నపూర్ణ గారు, గదిలో యువన్ నిద్రపోతున్నాడు, కాసేపటి వరకు యువన్ను బయటకు రాకుండా చూడండి అని చెప్పాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి రఘునందన్ల ముఖాలు సీరియస్గా మారిపోయాయి. కానీ ఆ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏం మాట్లాడలేదు. అన్నపూర్ణ సరే సార్ అంటూ హడావిడిగా అక్కడి నుంచి యువన్ గదికి వెళ్ళింది. అప్పుడు అక్షయ్ తన ఎదురుగా ఉన్న హాట్ బాక్స్ నుంచి దోశలు తీసి రాజేశ్వరికి రఘునందన్కి వడ్డించి తాను కూడా తన ప్లేట్లో పెట్టుకొని సైలెంట్గా తినడం మొదలుపెట్టాడు. అది చూసి రాజేశ్వరి మెల్లగా అక్షయ్తో మాటలు కలుపుతూ, త్వరలో నీకు పెళ్ళి అవుతుంది కదా అక్షయ్, అప్పుడు ఇలా నువ్వు వడ్డించాల్సిన అవసరం ఉండదు, మా కోడలు ధాత్రి మాకు వడ్డిస్తుంది అని నవ్వుతూ అంది. అక్షయ్ ఆ మాటలకు కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా తలదించుకొని తింటూనే ఉన్నాడు. అప్పుడు రాజేశ్వరి మెల్లగా రఘునందన్ వైపు చూసి విషయం మొదలుపెట్టమన్నట్లుగా సైగ చేసింది. రఘునందన్ వెంటనే తల ఊపి బ్రేక్ఫాస్ట్ తింటూ, అక్షయ్, త్వరలో నీ పెళ్లి జరగబోతోంది, ఈరోజు ధాత్రితో కలిసి నువ్వు మీ పెళ్లి డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పాడు. వెంటనే రాజేశ్వరి కూడా, అవును, ఈరోజు కంపెనీలో వర్క్ ఏం లేకపోతే మధ్యాహ్నం లంచ్ అయ్యాక ధాత్రికి కాల్ చేయి, లేదంటే నేనే కాల్ చేసి నీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను అని అంది. అక్షయ్ తన తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వినిపించుకోకుండా సీరియస్గా బ్రేక్ఫాస్ట్ తినడం పూర్తి చేసి వెంటనే పైకి లేచి, నేను తినడం పూర్తయింది, మీరు కూడా తినేసి వెళ్ళండి అని అన్నాడు. అక్షయ్ ప్రవర్తన చూసి రఘునందన్ కోపంగా టేబుల్పై గట్టిగా చేత్తో కొట్టి, అక్షయ్ వచ్చి కూర్చో అని అరిచాడు. రఘునందన్ కోపాన్ని చూసి రాజేశ్వరి కంగారు పడుతూ అక్షయ్ వైపు చూసి, ఒకసారి వచ్చి కూర్చో అక్షయ్, మేము చెప్పేది విను అని హడావిడిగా అంది. అక్షయ్ ఆ రియాక్షన్ ముందుగానే ఊహించాడు. అందుకే ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మళ్ళీ వచ్చి చైర్లో కూర్చున్నాడు. కాసేపటి వరకు అక్కడున్న ముగ్గురిలో ఎవరూ మాట్లాడలేదు. ఆ తర్వాత అక్షయ్ నెమ్మదిగా, మధ్యాహ్నం నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను ఆమెతో కలిసి డ్రెస్ సెలక్షన్కి వెళ్ళను అని చెప్పాడు. వెంటనే రాజేశ్వరి మాట్లాడుతూ, పెళ్లి కంటే ముఖ్యమైనది ఏముంటుంది అక్షయ్, నా మాట విని నువ్వు పనిని పక్కన పెట్టి ధాత్రితో పాటు మధ్యాహ్నం పెళ్లి డ్రెస్లు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళు,
ఇది నీ లైఫ్లో ఇంపార్టెంట్ అకేషన్ కదా, కొంచెం పట్టించుకో అని చెప్పింది. ఆ మాటకు అక్షయ్ రాజేశ్వరి వైపు కోపంగా చూశాడు. అతనికి ఇష్టం లేదని తెలిసి కూడా ఫోర్స్ చేస్తుంటే వాళ్ళని చూసి అతనికి నవ్వు వచ్చింది. కానీ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, మధ్యాహ్నం నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను దాన్ని స్కిప్ చేయలేను. ఇక దాత్రి విషయానికి వస్తే ఆమెకు కావాల్సిన వాటిని ఆమెను పర్చేస్ చేసుకోమని చెప్పండి. నేను ఆమెతో టైం వేస్ట్ చేయలేను. ఎలాగో నాకు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్తూ తన తండ్రి వైపు చూశాడు. ఆ మాట ఖచ్చితంగా రఘునందన్కి కోపం వస్తుందని అక్షయ్కి తెలుసు. అతను ఊహించినట్లే రఘునందన్ తల పైకెత్తి, నువ్వు ఆమెను పెళ్లి చేసుకోకపోతే వేద ఫ్యామిలీ ప్రెసిడెంట్గా ఉండే అవకాశాన్ని కూడా కోల్పోతావని నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను. ఇక మిగతా వాటి గురించి నువ్వే ఆలోచించుకో అని చెప్పాడు. ఆ మాటకు అక్షయ్ చిన్నగా నవ్వుకొని తనలో తానే, ప్రెసిడెంట్ పొజిషనా, నేను అలాంటి వాటిని పట్టించుకోను. నాకు స్నేహ తప్ప ఇంకేం అవసరం లేదు. మీరు ఆ పొజిషన్ని తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నేను ఆ పొజిషన్ ఇప్పుడు స్నేహాన్ని వెతకడం కోసం మాత్రమే ఉపయోగిస్తాను అనుకున్నాడు. అంతేకాకుండా అక్షయ్కి స్నేహ అదృశ్యం వెనుక దాత్రి ఉందేమో అనే అనుమానం కూడా ఉంది. అందుకే కనీసం ఆమె ముఖం చూడ్డానికి కూడా అక్షయ్ ఇష్టపడడం లేదు. రఘునందన్ మాటలకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడడం చూసి రాజేశ్వరి నెమ్మదిగా అతన్ని కదిలిస్తూ, అక్షయ్ ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. అక్షయ్ ఆలోచనలో నుంచి బయటకు వస్తూ, ఇక వీళ్ళతో గొడవ అనవసరం అని అనుకొని, ఏం లేదు, నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను కదా, నాకు గుర్తుంది, షెడ్యూల్ ప్రకారం అన్నీ జరుగుతాయి అని అన్నాడు. ఆ మాట విని రఘునందన్ సంతృప్తిగా తల ఊపుతూ, నీకు అది గుర్తుంటే చాలు అని అన్నాడు. అక్షయ్ ఏం మాట్లాడలేదు. మరి కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తవడంతో రాజేశ్వరి రఘునందన్ ఇద్దరూ ఆ ఇంటి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళను పంపించిన అక్షయ్ సీరియస్గా దాత్రి గురించి ఆలోచిస్తూ తిరిగి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అదే టైంలో దాత్రి ఆఫీస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి తన డెస్క్ పక్కన నుంచొని ఉన్న అసిస్టెంట్ని అడిగింది దాత్రి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయని, మీకు అక్షయ్ గారికి త్వరలోనే పెళ్ళవుతుందని అందరూ అనుకుంటున్నారు మేడం అని చెప్పాడు అక్షయ్. ఆ మాట వినగానే దాత్రి వెరీ గుడ్ అంటూ సంతోషంగా నవ్వింది. ఆ క్షణం ఆమె మనసులో స్నేహ మెదిలింది. ఆమెను తలుచుకొని, స్నేహ చూసావా, చివరకు గెలుపు నాకే దక్కింది, నేను కావాలనుకున్నది ఏదైనా నాకే దక్కి తీరాలి అని అనుకుంది. దాత్రి దృష్టిలో స్నేహ చనిపోయింది. ఆమె కడుపులో బిడ్డ కూడా ఇప్పుడు ఆమెకు అడ్డుగా లేడు. ఇప్పుడు తాను అన్నిటినీ గెలిచానని అనుకుంటూ ఉంది. ఇక భవిష్యత్తులో కూడా తనను ఎవరు ఆపలేరని ఉత్సాహంగా ఉంది దాత్రి. ఆమె ముఖంలో ఉన్న క్రూరత్వాన్ని చూసి అసిస్టెంట్ వణికిపోయాడు. ఆమె నిజంగా చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోందని, అలాంటి అమ్మాయిని ఎవ్వరూ ప్రేమించలేరని మనసులోనే అనుకున్నాడు అతను. అప్పుడు దాత్రి అసిస్టెంట్ వైపు చూసి, ఓకే ఇక మీరు వెళ్ళొచ్చు, అనుకున్న ప్రకారం న్యూస్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేలా చూడండి అని అంది. ఓకే మేడం అని చెప్పి అసిస్టెంట్ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అతను వెళ్ళగానే క్యాబిన్లో ఒంటరిగా ఉన్న దాత్రి ఇక తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె చాలా ప్లాన్డ్గా తన పనులన్నీ పూర్తి చేసింది. అలాగే ఇప్పుడు అక్షయ్తో తన పెళ్లి వార్తను అందరికీ తెలిసేలా చేయాలనుకుంది. ప్రపంచం మొత్తం తనను అక్షయ్ భార్యగా గుర్తించాలని, స్నేహ ఉనికి కూడా ఈ భూమిపై ఉండకూడదని ఆమె నిశ్చయించుకుంది. దానికి తగ్గట్లే అక్షయ్తో తన పెళ్ళి అనే న్యూస్ అన్ని మీడియాల్లోనూ వచ్చేలాగా చేసింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో దేన్ని వదలలేదు. ఎక్కడ చూసినా వాళ్ళ పెళ్లిపైనే చర్చ జరిగింది. మీడియా వాళ్ళను మేనేజ్ చేసి ఆ న్యూస్కి ఎక్కువగా హైప్ ఇచ్చేలా చూసుకుంది. దాంతో ఎక్కడ చూసినా ఆమె పెళ్లి వార్తలే వినపడుతున్నాయి. జరుగుతున్న వాటన్నిటితో దాత్రి చాలా హ్యాపీగా ఉంది. ఆఫీస్లో కూర్చొని మీడియా రిపోర్ట్స్ను ఇంట్రెస్టింగ్గా చూస్తోంది. ఆ రోజు ఉదయాన్నే అక్షయ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు.
కానీ క్యాబిన్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న డెస్క్పై ఉన్న మ్యాగజైన్ అతని కంటపడింది. ఆ మ్యాగజైన్పై అక్షయ్ దాత్రిల ఫోటోలు వేరువేరుగా ప్రింట్ చేసి పెళ్లి న్యూస్ హైలైట్ చేశారు. అది చూసిన అక్షయ్ వెంటనే చిరాగ్గా ఫీల్ అవుతూ త్రిపాఠికి కాల్ చేసి తన క్యాబిన్లోకి పిలిచాడు. దాంతో హడావిడిగా లోపలికి వచ్చాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ ఆ మ్యాగజైన్ విసిరి టేబుల్పై కొడుతూ ఇదంతా ఏంటి అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి కొంచెం తడబడుతూ బాస్, ఇదంతా దాత్రి మేడం చేసిన పని అని చెప్పాడు. ఆ మాట విని అక్షయ్ ముఖం చిట్లించాడు. ఆమె కావాలని అలా చేస్తుందని అర్థం చేసుకున్నాడు. తన బాస్ ఆలోచనలు పడడం చూసిన త్రిపాఠి, బాస్, ఈ విషయంలో నన్ను ఏదైనా చేయమంటారా? ఈ న్యూస్ ఆపేయమని చెప్పనా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ తల అడ్డంగా ఊపుతూ, వద్దు, అసలు ఆ విషయాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమె గురించి మర్చిపో అని క్లియర్గా చెప్పాడు. ఆమె గురించిన ఆలోచన కూడా అక్షయ్కి చిరాకు తెప్పిస్తోంది. మరోవైపు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కూడా అదే న్యూస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇన్ని రోజుల నుండి దాత్రితో తమ బాస్ పెళ్ళని న్యూస్ వస్తున్నా తమ బాస్కి మేనేజర్ స్నేహ అంటే ఇష్టమని, ఆమెను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోవడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అతనికి దాత్రితో త్వరలో పెళ్ళి అని పెళ్లి షెడ్యూల్ కూడా బయటికి రావడంతో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరుగుతోంది? బాస్కి స్నేహ గారంటే ఇష్టం కదా, మరి ఈ దాత్రిని ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారు? ఆ ఆఫీస్లోనే పనిచేస్తున్న అమ్మాయి పక్కనే ఉన్న తన కొలీగ్తో అంది. అవును, అదే అర్థం కావడం లేదు. బాస్ ఆ స్నేహ మేడంను ఎంతగా ఇష్టపడతారో మనం అందరం చూసాం. అలాగే దాత్రి మేడంను కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఈ పెళ్లి న్యూస్ ఎందుకింత వైరల్ అవుతోంది అని మరో కొలీగ్ కూడా ప్రశ్నార్థకంగా అంది. ఇంతలో వాళ్ళ సంభాషణ విని పక్కనే ఉన్న అమ్మాయి, నిజమే, నాకైతే ఇదంతా ఆ దాత్రి వేసిన ప్లాన్ అని అనిపిస్తోంది. ఆమె చాలా క్రూయల్ అని విన్నాను. అయినా మన బాస్ ఆమెను ఎందుకలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆమె మన బాస్కి తగిన అమ్మాయి కాదు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతా విన్న మొదటి అమ్మాయి, అసలు నాకో డౌట్, గత కొన్ని రోజుల నుండి స్నేహ మేడం ఎక్కడా కనిపించడం లేదు, ఏమై ఉంటుంది అని ఆలోచనగా అంటూనే వెంటనే ఏదో అర్థమైనట్లు కళ్ళు పెద్దవి చేసి, ఒకవేళ దాత్రి ఆమెను ఏమైనా చేసి ఉంటుందా అని ఆశ్చర్యంగా అంది. ఆమె కళ్ళల్లో భయం తాలూకు జాడ కనిపించింది. వెంటనే పక్కనే ఉన్న కొలీగ్ ఆమెను అడ్డుకుంటూ, మనం దాని గురించి అంతగా ఆలోచించకపోవడమే మంచిది. స్నేహ మేడం తిరిగి వస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ మన ప్రెసిడెంట్ ఆ దాత్రిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంది. అవును, నాకు కూడా, మరో అమ్మాయి వంత పలికింది. ఆ రోజు ఆఫీస్లో ఎక్కడ చూసినా దాదాపు అందరూ ఇదే మాట్లాడుకుంటూ దాత్రిపై నెగిటివ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజానికి దాత్రి ఆఫీస్లో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. అందరూ తమ బాస్ దాత్రి మేడంను బలవంతం వల్లే ఈ పెళ్లి జరుగుతుందని, అక్షయ్ గారికి ఈ పెళ్లి ఇష్టం లేదని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చేరవేశాడు దాత్రి అసిస్టెంట్. ఆ మాటలు వినగానే దాత్రి ముఖం కోపంతో రగిలిపోయింది. నిజానికి ఆఫీస్లో అలాంటి గాసిప్స్లో ఆ అసిస్టెంట్ కూడా పాలు పంచుకున్నాడు. ప్రస్తుతం తను ఎదురుగా మాడిపోయిన దాత్రి ముఖాన్ని చూసి లోపలే అతను నవ్వుకుంటూ నవ్వాపుకుంటున్నాడు. అప్పుడు దాత్రి ఆవేశంగా, ఆఫీస్లో అలాంటి గాసిప్ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరో చెక్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయండి అని ఆర్డర్ వేసింది. అది విని అసిస్టెంట్ వెంటనే భయంతో, ఓకే మేడం అని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ న్యూస్ తెలిసాక ఆమె ఇక ఆఫీస్లో ఉండలేకపోయింది. వెంటనే క్యాబిన్ నుండి బయటకు వచ్చి ఎలివేటర్ వైపు వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ ఆమె అడుగు బయట పెట్టిన వెంటనే అందరూ తనని చూసి లోపలే నవ్వుకుంటున్నట్లు, తన వెనుక తన గురించి రహస్యంగా మాట్లాడుకుంటున్నట్లు ఫీల్ అయింది. అది నిజమో భ్రమో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమెకు ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. ఇంకోవైపు తండాలో ఉన్న స్నేహ రోజు యువన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు యువన్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. తాను లేకుండా సరిగ్గా నిద్రపోతున్నాడా లేదా,
టైంకి సరిగ్గా తింటున్నాడా, అసలు ఎక్కడున్నాడో వంటి ఆలోచనలతో ఆమె బుర్ర గందరగోళంగా మారిపోతోంది. దాంతో తట్టుకోలేని స్నేహ ఇక అక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆ రోజు తనను ట్రీట్ చేయడానికి వచ్చిన రంగాతో, డాక్టర్, నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడగవచ్చా అని అడిగింది. తప్పకుండా అడగచ్చు. మీరు ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి నవ్వుతూ అడిగాడు రంగా. అప్పుడు స్నేహ మెల్లగా, నేను ఈ విషయం మీ ఒక్కరితోనే కాదు, మీ అమ్మా నాన్నలతో కూడా చెప్పాలి అని అంది. ఆ మాటకు రంగా కొంచెం ఆశ్చర్యంగా చూసి వెనక పెరట్లో ఉన్న తన తల్లిదండ్రులు రామయ్య, జయమ్మలను పిలిచాడు. ఏంట్రా, మళ్ళీ అమ్మాయికి ఏదైనా సమస్య? హడావిడిగా లోపలికి వస్తూ అడిగింది జయమ్మ. ఏమైందిరా, ఎందుకు రమ్మన్నావు? కొంచెం కంగారుగా అడిగాడు రామయ్య. అదేం లేదు నాన్న, స్నేహ గారు మనతో ఏదో మాట్లాడాలంట, అందుకే రమ్మని పిలిచాను అని చెప్పాడు రంగా. అది విని వాళ్ళిద్దరూ స్నేహ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. జయమ్మ వెళ్ళి స్నేహ పక్కన కూర్చుంటూ, ఏమైందమ్మా, నీకేదైనా ఇబ్బందిగా ఉందా అని అడిగింది. అప్పుడు స్నేహ ఆమె చేతిని పట్టుకొని, నాకే ఇబ్బంది లేదమ్మా, మీరు నన్ను సొంత కూతుర్లా చూసుకున్నారు, కానీ నేనే నా కథను మీకు చెప్పకుండా దాచాను. అందుకే ఇప్పుడు మీ ముగ్గురితో నా గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను అని అంది. ఆ మాటకు ముగ్గురు ఒక్కసారిగా అలర్ట్ అయినట్లు ఆమె వైపు చూశారు. స్నేహ తను కోరుకుంటున్నట్లుగా ఆ తండా నుంచి బయటపడగలుగుతుందా? ధాత్రి వేస్తున్న వల నుండి అక్షయ్ బయటపడగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.